దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నీవది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. PDSU మిత్రులు, ఈ క్లాసులకు విచ్చేసిన రాష్ట్ర నలుమూలల నుంచి కొత్త విషయాలు నేర్చుకుందామని ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న వాళ్ళం. అంటే ఈ సమాజంలో అందరూ సమానంగా బ్రతికే సమాజం కావాలని కోరుకోవడంలో ముందున్న విద్యార్థులం. మనం రోజు మన క్లాసులకు వెళ్తుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు నాకు తెలిసి అందరూ విద్య అభ్యసిస్తున్న వాళ్ళే. అది ఇంటర్మీడియట్ స్థాయి నుంచి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివే వాళ్ళు ఉండొచ్చు. మనం రోజు క్లాసులకు వెళ్తుంటాం, రోజు చదువుకుంటూ ఉంటాం, పుస్తకాలను బట్టి పడుతుంటాం, పుస్తకాలలో విద్యను నేర్చుకుంటూ ఉంటాం. మరి ఈరోజు మనం వచ్చింది PDSU రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ తరగతులకు. మరి రోజు నేర్చుకునే తరగతులకు ఈరోజు మనం నేర్చుకోబోతున్న తరగతులకు ఏముంది తేడా? ప్రధానంగా మనం గుర్తించాల్సింది అక్కడ అంటే PDSU మొదటి నుంచి ఇస్తున్న ఒక నినాదం మనం గుర్తుకు తెచ్చుకుంటే, బడిలో చెప్పని చదువులు బతుకుల్లో తరచి చూసి భవితవ్యపు స్వర్గసీమ త్యాగాలతో నిర్మిస్తాం అంటాం మనం. అంటే బడిలో చెప్పని చదువులు, మనం ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ చదువు ఏదైతే ఉందో, ఈ 2 రోజుల క్లాసులలో మనం నేర్చుకుంటున్న ఏదైతే ఉందో అది బడిలో చెప్పరు. మనకి బడిలో నేర్చుకోలేం. అది కాలేజీ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, నేర్చుకోలేం. బతుకుల్లో తరచి చూస్తాం. అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో వస్తున్న అనేక అనుభవాల సారాన్ని ఇక్కడ చర్చించుకొని ఆ అనుభవాల సారాన్ని తీసుకెళ్ళి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఆ వైపుగా మన పోరాటాలు చేస్తాం. అందుకే మన PDSU చెప్పింది, బతుకుల్లో తరచి చూసి భవితవ్యపు స్వర్గసీమ. స్వర్గసీమ అంటే ఏంటి? ఎలాంటి కష్టాలు లేని అందరూ సమానంగా బతికే ఒక మంచి రాజ్యాన్ని, మంచి దేశాన్ని సాధించుకోవడం అనేది దీని ఉద్దేశం. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులం PDSU మనకి ఎప్పటికప్పుడు ఒక మన బ్యానర్ల మీద అయ్యి ఉండొచ్చు, మనం పెట్టుకునే బ్యాడ్జ్ల మీద అయ్యి ఉండొచ్చు. బహుశా ఇక్కడ మిస్ అయింది. అది మరి ఎందుకు మిస్ అయిందో విద్యార్థులు నాయకత్వం ఆలోచించుకోవాలి. అధ్యయనం, పోరాటం. ఎస్, ఎప్పుడూ మనం అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆ అధ్యయనంలోంచి వచ్చిన వాటిని తీసుకొని పోరాటం చేస్తూనే ఉండాలి. ఆ అధ్యయనం, పోరాటమే లక్ష్యంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం మనకుంది. ఈరోజు మీరు పెట్టుకున్న క్లాసుల్లో ప్రధానంగా నేడు సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధ్యయనం చేసుకొని మీరు పెట్టుకున్న క్లాసులు ఉన్నాయి. అధ్యయనం చేయడం కోసం పెట్టుకున్న క్లాసులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నూతన జాతీయ విద్యా విధానం. ఈ దేశంలో, మన దేశమంతా ఒకే రకమైన విద్యా విధానం రావాలని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ఒకే రకమైన ఏకరూపత తీసుకొద్దామని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందులో మనం కట్టుకునే బట్టల్లో కావచ్చు, మనం కొలుస్తున్న అనేక రకాలైన ఒక దేవుళ్ళ విషయంలో కావచ్చు, మనం ఎన్నుకుంటున్న నాయకత్వం విషయంలో కావచ్చు, కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ఎన్నిక, ఒకే విధానం అని చెప్పేసి ఈరోజు ప్రయత్నిస్తున్న సందర్భంలో విద్యా విధానం కూడా దేశమంతా ఒకే రకమైన విద్యా విధానం కావాలని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఏకరూపత తీసుకొద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది. నిజంగా అది నిజంగా ఆచరణ సాధ్యమైన ప్రయత్నమేనా మనం ఆలోచించాలి. ఎందుకంటే విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు, విభిన్న భాష ఈ దేశంలో మన సొంతం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సొంతం. కానీ హిందీ భాషను రుద్దడం నుంచి తీసుకుంటే మొత్తం మన పాఠ్యాంశాలలో కూడా ఏకరూపత తీసుకొచ్చే విధంగా ఒకవైపు మాత్రమే ఉంచి రెండో వైపు అసలు చరిత్రనే లేకుండా ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. అదే నూతన జాతీయ విద్యా విధానం.
ఈ మధ్యనే నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించిన ముసాయిదా డ్రాఫ్ట్ 2024 వచ్చింది. ఆ 2024లో వాళ్ళు చెప్పింది ఏంటయ్యా అనంటే, బీసీలను యూనివర్సిటీలకు నియమించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, యూజీసీ నామినీ ఉండొచ్చు, అట్లాగే ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నామినీ ఉంటారు, గవర్నర్ నామినీ ఉంటారు తప్ప రాష్ట్రాలకు సంబంధం లేదు. అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకోవడం కోసం ఒక ముసాయిదా తీసుకొచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం. యూజీసీని గుప్పిట్లో పెట్టుకుంది. యూజీసీ అధ్యక్షులు ఎవరైనా అయినా కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను మాత్రం ఈరోజు తీసుకొచ్చి యూజీసీలో పెట్టేస్తూ ఉంది. అందుకే అనేక రకాలైన మార్పులు చేస్తూ ఉంది. అంతేకాదు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను ఉంటాయి యూజీసీలో. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలలో మొన్నటి వరకు ఉన్న రూల్స్ ఏంటంటే, ఆ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని నెట్ కానీ సెట్ కానీ పూర్తి చేసుకొని, లేదా పిహెచ్డి, నెట్ ఆర్ సెట్ లేదా పిహెచ్డి పూర్తి చేసుకున్న వాళ్ళకు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకోవడానికి అవకాశం ఉంటే, ఇప్పుడు తెచ్చిన నూతన యూజీసీ ముసాయిదాలో వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, ఏ సబ్జెక్ట్లోనైనా పీజీ చేయొచ్చు, పిహెచ్డి ఒకటి మాత్రం కన్సర్న్ సబ్జెక్ట్లో చేస్తే చాలు, వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్కి అర్హులు. అంటే నా ఇష్టం, నేను ఆర్ట్స్ చదవచ్చు, కానీ పిహెచ్డికి వచ్చేసరికి సైన్స్లో పిహెచ్డి చేస్తే నేను సైన్స్లో టీచర్గా పనికొస్తానంట. ఆర్ట్స్ చదివిన వాళ్ళు సైన్స్లో పిహెచ్డి చేసి, అంటే పిహెచ్డీలు అంటే ఏం చేస్తారు, కొనుక్కొచ్చుకోవడమే. ఆ కొనుక్కొచ్చుకున్న దాన్ని తీసుకొచ్చి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు చదువు చెప్పిస్తామని చెప్పేసి యూజీసీ ముసాయిదాన్ని తీసుకొచ్చింది. ఇట్లా అనేక రకమైన మార్పులు. ఇది రూల్స్లో మార్పు అయితే, మొత్తం సిలబస్లో కూడా మార్పులు చేస్తూ ఉంది. ఈరోజు సిలబస్లో ఏం మార్పులు చేస్తుందంటే, వరాహమిహిరుడు, చరకుడు, బుద్ధుడు వీళ్ళందరి బోధనలు తీసుకొద్దాం, రైట్, సంతోషమే, వీళ్ళందరి బోధనలు తీసుకొస్తుంది. కానీ ఒకవైపు ఈ దేశంలో ఇన్ని రోజుల్లో ఇంత చరిత్రలో అనేక మంది రాజులు, అది హిందూ రాజులే కావచ్చు, ముస్లిం రాజులే కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం చేసింది ఏంటో తెలుసా, హిందూ రాజులే తీసుకొస్తుంది కానీ ముస్లింలే మాత్రం అస్సలు తీసుకురావట్లేదు. అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈ దేశంలో అన్ని రకాలైన వ్యక్తులు పరిపాలించినప్పుడు, అన్ని రకాలైన చరిత్రలు ఉన్నప్పుడు, ఒక రకమైన చరిత్రని ముందుకు తీసుకురావడం, ఇంకో రకమైన చరిత్రను మరుగున పెట్టడం అనంటే, ఈ దేశాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేసే వైపుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేకాదు కెమిస్ట్రీలో రసాయన శాస్త్రానికి సంబంధించి తీసుకుంటే, కిణ్వన ప్రక్రియ పాతకాలం నాటు ఏదైతే వేదకాలం నుంచి ఆ తర్వాత వచ్చిన ఏవైతే పాతకాల పద్ధతులు ఉన్నాయో వాటినే మళ్ళీ నేర్చుకునే వైపు ఈరోజు కొత్త విద్యా విధానంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. యూజీసీ ద్వారా చేస్తుంది ఈ పనినంతా. దీన్ని అర్థం చేసుకునే వైపుగా మనం ఈ జాతీయ విద్యా విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా గొప్ప సబ్జెక్టు. మీరు ఎంచుకున్న ఈ సబ్జెక్టుని చాలా క్షుణ్ణంగా, మనకెంతో అనుభవం ఉన్న లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు. సార్ మీకు బోధిస్తున్న సందర్భంలో మీరు దాన్ని ఇంకా కొత్త కోణంలో, ఇంకా మన కోణంలో మనం ఆలోచించే వైపుగా మన ఆలోచనలు ఉండాలి. మనకు పాట ఉంటుంది, మీరందరూ విన్నారో లేదో, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నీవది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను. ఇందులో ఈ పాటలో మీరు మొదటి పల్లవిలో గమనిస్తే, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను. ఎస్, మన దృష్టిని బట్టి మనం చదువుకునే చదువు కానీ, మనం నేర్చుకుంటున్న అనేక రకాలైన విషయాలు కానీ మన దృష్టిని బట్టే ఉంటాయి. ఆ దృష్టికోణాన్ని మార్చడం కోసం ఈరోజు దేశంలో ప్రయత్నం జరుగుతూ ఉంది. మన దృష్టికోణాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రగతిశీల విద్యార్థులుగా మన దృష్టికోణం ఎప్పుడు సమాజం గురించి, సమాజంలో ఉన్న అసమానతలను పోగొట్టే వైపుగా మన దృష్టికోణం ఉండాలి. అదే దృష్టికోణంతో నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా మీరు నేర్చుకోవాలి, చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, విద్యార్థులకు తీసుకెళ్ళాలి. మరొక అంశం మతం, ఫాసిజం. మీరు తీసుకున్న మతం, ఫాసిజం అనే అంశం ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతలకు, దేశంలో ఉన్న యువతను తప్పుదో పట్టిస్తున్న అనేక రకమైన ఆలోచనలకు ప్రధాన కారణం ఈరోజు మతం, ఫాసిజం. ఒక మతమే ఉండాలి ఈ దేశంలో.
ఆ ఒక మతాన్ని మాత్రమే అందరూ పాటించాలి దేశంలో, ఆ మతాన్ని పాటించని వాళ్ళు దేశంలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళందరూ పాకిస్తానీలు లేకపోతే రోహింగ్యాలు లేకపోతే బంగ్లాదేశీయులు వీళ్ళందరినీ తరిమికొడదామనే వైపుగా ఈరోజు దేశంలో పరిస్థితులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఇది ఎంత మేరకు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన ఆచార వ్యవహారాల్లో మార్పు వచ్చింది, మనం తీసుకుంటున్న అనేక నిర్ణయాలలో మార్పు వచ్చింది. ఒకప్పుడు బ్రాహ్మణికల్ కల్చర్ని వ్యతిరేకిస్తూ అనేక రకాలైన కార్యక్రమాలు చేయగలిగిన ప్రగతిశీల శక్తులు ఈరోజు అదే బ్రాహ్మణికల్ కల్చర్ని వ్యతిరేకించడానికి ధైర్యంగా ముందుకు రాలేని స్థితిలో మనం ఈరోజు ఉన్నాం. దానికి ప్రధాన కారణం మతం. ఈ మతమే ఫాసిజంగా మారింది. ఫాసిజం ఏంటి? హిట్లర్ ఏదైతే ఆ రోజు జర్మనీలో హిట్లర్ ఫాసిజాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో నాజీయిజమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదని ఊచకోత వైపు వెళ్ళారో ఆ వైపుగా భారతదేశంలో జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణలు లేవా? అక్లాక్ ఆయన బీఫ్ తీసుకొస్తున్నాడనే కారణంతో కొట్టి చంపిన చరిత్ర మన దగ్గర లేదా? దళితులను కొట్టి చంపుతున్న చరిత్ర మన దగ్గర లేదా? ముస్లింలు అనే కారణంతో పక్కన పెడుతున్న చరిత్రలు మన దగ్గర లేవా? ఇవన్నీ ఫాసిజంకు దారి తీసేవే. అందుకే అత్యంత ప్రమాదకరమైనది ఈ దేశంలో మతం అనే ఒక ఆలోచన. మన ఆచార వ్యవహారాల్లో మనం చేస్తున్న అనేక రకాల సంస్కృతిలో మీరు చిన్నగా ఉన్నప్పుడేమో, మేము చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో గ్రామ దేవతలను మన పొలాలలో మనం కొలుచుకొని ఆ పొలాలలో పొలాలు కోసుకోవడం కోసం కావచ్చు, పొలాలు వేసుకోవడం కోసం కావచ్చు కొలిచేది. కానీ ఈరోజు ఏమైంది? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వీళ్ళు తప్ప ఇంకో దేవుడే లేడు. రాముడే దేవుడు. అసలైన విషయానికి వస్తే రామ జన్మభూమి అని చెప్పేసి అక్కడ రాముడు గుడి కట్టే విద్యాలయాల్లో ఈరోజు రాముడి కోసం భజనలు చేసిన సంస్కృతి మన భారతదేశంలో ఉంది. ఇటువైపు పోతుంటే ప్రగతిశీల విద్యార్థులుగా మనం అదే విద్యాలయాల్లో చదువుతూ మనం చేయాల్సిన పనేంటి అనేది మనం ఇక్కడ నిర్ణయించుకోవాలి. PDSU క్లాసులు దాన్ని నిర్ణయించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సరస్వతి దేవిని ప్రతి విశ్వవిద్యాలయం, ప్రతి స్కూలు ముందట ప్రతిష్ఠించి సరస్వతి దేవికి పూజలు చేసినాకనే విద్యాలయాలు ఈరోజు చాలా మొదలయ్యే పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. మనం అడుగుతున్నాం, మా నిజామాబాద్ జిల్లాలో ఒక టీచరు మల్లికార్జున్ సార్ అని చెప్పేసి సరస్వతి దేవి ఏ యూనివర్సిటీలో చదివిందయ్యా అని అడిగాడు. అందుకు ఆయన పైన దాడి చేసి ఒక హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్లి బలవంతంగా ఆయనకు బొట్లు పెట్టి అన్యాయంగా ఆయన్ను వేధించిన పరిస్థితి మన కళ్ళ ముందే కనబడింది. నిజమే, ఆలోచించండి విద్యార్థి మిత్రులారా. సరస్వతి దేవి ఏ విశ్వవిద్యాలయంలో చదివింది? ఎప్పుడు చదివింది? ఆమె తీసుకున్న పట్టా ఏంది? ఎస్, ఈ దేశంలో మహిళలకు విద్య రావడానికి, ఈరోజు దళిత కుటుంబాలు, పేద కుటుంబాలలో విద్య రావడానికి ప్రధాన కారణం సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే. కానీ ఈరోజు ఆ చరిత్రను మరుగుపరచడం కోసం మీరందరూ గమనిస్తే సావిత్రిబాయి పూలే బర్త్డే ఒకవైపు మనం జరుపుతూ ఉంటే అహల్యాబాయి హోల్కర్ అనే ఒక వ్యక్తి ఇంకో కొత్త పర్సన్ తీసుకొచ్చి ఆమెను అదే రోజు ప్రొటెక్ట్ చేసే వైపుగా ఈ మతోన్మాద ఫాసిజం మన కళ్ళ ముందు తీసుకొస్తుంది. అహల్యాబాయి హోల్కర్ అంట. ఈమె చేసింది ఏంటి అని ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ ఎవరు చెప్పలేదు. కానీ మనం గమనిస్తే ఆమె ఆలయాలను పునరుద్ధరించడం కోసం చాలా కృషి చేసింది ఆమె. అంటే అర్థం చేసుకోండి ఎందుకు ఆమెను ముందు తీసుకొచ్చారు అని. ఆలయాల పునరుద్ధరణ వీళ్ళకి కావాలి. అదే కానీ మెదడు పెరిగే వైపు, జ్ఞానం పెరిగే వైపు ఆలోచించే వ్యక్తులు అవసరం లేదు. ఇది మనం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అంశం వచ్చినా ఆ అంశం పైన పూర్తి స్థాయి రీసెర్చ్ జరగాలి. ప్రగతిశీల విద్యార్థులుగా మన బాధ్యత. ఆ రీసెర్చ్ చేసిన మీదట అందులో తప్పేముందో దాన్ని ప్రకటించే వైపుగా మన ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అందుకు మన క్లాసులు మనకు ఆదర్శం కావాలని చెప్పేసి తెలియజేస్తున్నా. మరొక క్లాస్కి వచ్చేసి PDSU చరిత్ర. ప్రగతిశీల విద్యార్థి సంఘం జార్జ్ రెడ్డి అమరత్వంతో పురుడు పోసుకొని JCS ప్రసాద్ అడుగుజాడల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను కదిలించిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మొన్ననే 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక చుక్కానిలాగా ముందుకెళ్తా ఉంది. అందులో స్నేహలత అమరత్వం కావచ్చు, రంగవల్లి అమరత్వం కావచ్చు, రాంబాబు అమరత్వం కావచ్చు, చేరాలు అమరత్వం కావచ్చు. మనకొక మంచి ఆదర్శం కావాలి తప్ప ఈరోజు వస్తున్న అనేక రకాలైన వ్యక్తులు మనకు ఆదర్శం కావాల్సిన అవసరం లేదు.
ఎస్, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం సృష్టించాల్సిందే, ఒక ప్రత్యామ్నాయ భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ సమాజానికి మనం ఒక దిక్సూచి కాగలుగుతాం. ప్రగతిశీల విద్యార్థులు అంటే ఎవరు? సమాజానికి దిక్సూచిగా నిలిచే వాళ్ళే ప్రగతిశీల విద్యార్థులు. జార్జ్ రెడ్డి ఆనాడు ఎంఎస్సి ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండి, ఒక ఫిజిక్స్లో పిహెచ్డి చేస్తూ ఉండి, ఈ దేశ యువత కోసం ఆలోచించకపోతే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న యువత కోసం ఆలోచించకపోతే ఈరోజు మనకు హాస్టల్స్ వచ్చేవి కాదు, రీఎంబర్స్మెంట్ వచ్చేది కాదు, స్కాలర్షిప్లు వచ్చేవి కాదు. ఈరోజు చదువుకుంటున్న అనేక విశ్వవిద్యాలయాలు కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఒక సముద్రం తయారు కావాలంటే ఒక నీటి చుక్కతోనే మొదలు కావాలి. మనం సమాజంలో చాలా తక్కువే కావచ్చు, 1% కూడా లేకపోవచ్చు, కానీ అదే 1% 90% మందికి దిక్సూచి కాగలిగిన శక్తి మన మీద ఉంది. ఆ శక్తిని కూడగట్టుకునే వైపుగా మనకి క్లాసులు ఉపయోగపడాలి. నిజమే, బయట యువత అంతా ఎట్లా ఉంది? విద్యార్థులంతా ఏం ఆలోచిస్తున్నారు? ఎటువైపు పోతున్నారు? 24 గంటలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, వాట్సాప్ చాట్స్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్లోనే ఉంటున్న పరిస్థితి మన చుట్టూ కనబడుతుంది. మనం అనుకుంటాం యువత అంతా చెడిపోయింది, విద్యార్థులందరూ పక్కదో పట్టారు, ఈ సెల్ ఫోన్ రావడం వల్లనే, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ రావడం వల్లనే మనం అనుకుంటాం. కానీ మూలాల్లోకి వెళ్ళి శోధిస్తే మన విద్యా వ్యవస్థలోనే లోపం ఉందనేది మనం గమనించవచ్చు. ఎలా ఉందా లోపం? ఈరోజు మొన్న 2 రోజులకు 3 రోజుల కిందట ఒక సర్వే వచ్చింది. ఏంటి ఆ సర్వే అంటే, భారతదేశంలో సంపాదిస్తున్న అంటే ఒక కుటుంబం సంపాదిస్తున్న సంపాదనలో వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారని ఒక సర్వే నిర్వహిస్తే 80% వాళ్ళ సంపాదన వాళ్ళ పిల్లల చదువుల కోసమే ఖర్చు పెడుతున్నారు భారతదేశంలోని కుటుంబాలు. అంటే అర్థం చేసుకోండి, విద్యా వ్యవస్థ ఏ వైపుగా పోయింది. మొత్తం పాఠశాల విద్య అంతా ఈరోజు ప్రైవేటు పరమైపోయింది. అందుకే ప్రభుత్వ పాఠశాలను మూసేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలలు టీచర్లను నింపట్లేదు, లేకపోతే ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అని అంటే, ఒకవైపు ప్రైవేటు పాఠశాలలు తలతలా మెరుస్తూ ఉంటే తన పిల్లాన్ని ఏ తల్లిదండ్రైనా ఆ తలతలా మెరుస్తున్న వాటిల్లోనే చేర్చాలనుకుంటాడు, కానీ గవర్నమెంట్లో చేర్చాలని అనుకోడు. అందుకే తల్లిదండ్రులను కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని స్థితిలో మనం ఉన్నాం. ఇది ఎటువైపుగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుంది అనేది ఇప్పుడు ఆలోచిద్దాం. మనం పిల్లలందరినీ తీసుకుపోయి ప్రైవేటు పాఠశాలలో వేస్తే వాడు చదివింది ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి చదువుకొని రేపు విశ్వవిద్యాలయం నుంచి విద్య కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన విద్యార్థి ఏం ఆలోచిస్తాడు? వాడి ఆలోచన ఎటువైపు ఉంటుంది? వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన ఎటువైపు ఉంటుంది? మనం ఒక్కసారి ఆలోచిద్దాం. 10 లక్షలు 20 లక్షలు డొనేషన్ కట్టి చదువుకున్న విద్యార్థికి, ఫ్రీగా చదువుకున్న విద్యార్థి ఆలోచనలో ఎంత తేడా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బును ఎట్లా సంపాదిద్దామని ఆలోచిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థికి ఈ సమాజం పట్ల ఒక రకమైన బాధ్యత ఉంటుంది. ఈ సమాజంలో ప్రజలిచ్చిన డబ్బుతో నేను చదువుకున్నాను కాబట్టి ఈ సమాజానికి నేను ఏదైనా ఒక మంచి చేయాలన్న ఆలోచన కలుగుతూ పెరుగుతాడు ఆ విద్యార్థి. అదే ప్రైవేటు పాఠశాలల్లో మా అమ్మా నాన్న లక్షలు ఖర్చు పెట్టినా చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ లక్షలు తిరిగి ఎట్లా సంపాదించి ఇవ్వాలన్న ఆలోచనతో పెరుగుతాడు మరో విద్యార్థి. మరి ఈరోజు అట్లా పెరిగిన విద్యార్థులు తమ స్వార్థం కోసం ఆలోచిస్తారా, సమాజం కోసం ఆలోచిస్తారా? అంటే మన విద్యా వ్యవస్థలోనే లోపం ఉంది. విచ్చలవిడిగా ఒకప్పుడు సేవల కోసమే ఏర్పాటు చేసిన ప్రైవేటు విద్యాలయాలు ఈరోజు ధనార్జనే ధ్యేయంగా కార్పొరేటైజేషన్ వైపుగా వెళ్తున్న పరిస్థితులే ఈరోజు విద్యార్థుల్లో ఒక తప్పుడు ధోరణులకు, ఒక తప్పుడు ఆలోచనలకు, స్వార్థపరమైన తమ జీవితం తాను చూసుకునే వైపు వెళుతుంది తప్ప ఇది విద్యార్థులదో తల్లిదండ్రులదో కాదు. పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేస్తే ఇలాంటి పరిస్థితులు రావు. చిన్న విషయాలకు విద్యార్థి రోజు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక బైక్ కొనివ్వలేదనో, తనకు నచ్చినది ఫోన్ కొనివ్వలేదనో, తను ఆడుకుంటున్న గేమ్ను ఆడనివ్వలేదనో మొన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విద్యార్థి ఉన్నాడు. అంటే ఇంతటి సున్నిత మనస్తత్వానికి ఎందుకు తయారవుతున్నారంటే తను కోరుకున్నది కావాలి. ఇన్స్టంట్ రిలీఫ్, ఇన్స్టంట్ జస్టిస్, ఇది చాలా విషయాల్లో మన కళ్ళ ముందు కనబడుతుంది. దీనికి ప్రధాన లోపం మన విద్యా వ్యవస్థలో ఉంది. ఆ విద్యా వ్యవస్థను మార్చే వైపుగా మన ఆలోచనలు కొనసాగాలి. మన క్లాసులు ఆ వైపు మనకు దిశానిర్దేశం చేయాలి. అది పీడిఎస్యు
మొదట పుట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు మనం చేస్తున్న పని అదే. దానివల్ల కొంత సాధించాం. ఇంకా ఈరోజు సమాజం తిరోగమనం వైపు పోయే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ మొత్తం దేశాన్ని కూడా మళ్ళీ వెనక వైపు తిప్పి చివరికి మళ్ళీ మనల్ని అందులోనే మునిగేటట్టు చేస్తుంది. కాబట్టి ఆ వైపు పోకుండా ముందు మనం బయటపడి మన చుట్టూన్న విద్యార్థులను బయటపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరొక అంశానికి వస్తే నిర్మాణం, పని పద్ధతులు. మనం ఇక్కడ చాలామంది వచ్చాం. బహుశా కొంతమంది మొదటిసారి క్లాసులకు వచ్చిండొచ్చు, కొందరు 2 సార్లు క్లాసులకు వచ్చిండొచ్చు, కొన్నిసార్లు 3 సార్లు క్లాసులకు వచ్చిండొచ్చు. మనం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో మనకు కింద బేస్ లేనిది మనం నిలబడలేం. ఒక ఇల్లు కట్టాలన్నా లేదా మనం ఏదైనా ఇంకేదన్నా పని చేయాలన్నా మనకు బేస్ అనేది ముఖ్యం. ఆ బేస్ లేకపోతే మనం ఎక్కడ నిలబడలేం. బేస్ అంటే ఏంటి? బేస్మెంట్ ఏంటి? పునాదులు. పునాది లేదే మనం ఎక్కడ నిలబడలేం. నిర్మాణమే ప్రగతిశీల విద్యార్థి సంఘానికి ఒక పునాది. ఆ నిర్మాణంలో లేకుండా ఊరికేనే మనం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటే లేదా క్లాసులు వింటేనో మనకు వచ్చేది ఏం లేదు. కాబట్టి ఆ నిర్మాణం కూడా ఈరోజు ప్రధానమైన మన ముందున్న కర్తవ్యం. కాబట్టి మనకు తెలుసు, కళాశాలల్లోకి వెళ్ళినా పాఠశాలల్లోకి వెళ్ళినా విద్యార్థులు ఈరోజు విద్యార్థి సంఘాలంటేనో లేకపోతే సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు అంటేనో ఒక పాజిటివ్గా ఆలోచించే స్థితిలో లేరు. కానీ ఆ పరిస్థితిని కూడా అధిగమించి మనం ఈరోజు ఇక్కడికి వచ్చినామంటే మనందరం కూడా ఈరోజు దాని నుంచి బయటపడ్డట్టే. ఇలాంటి ఇంకో 100 మంది విద్యార్థులను తయారు చేసుకున్నా చాలు, రాష్ట్రం మొత్తం మనం వ్యాపించగలుగుతాం. ఆ వైపుగా మనం ఎట్లెళ్దామో ఈ క్లాసులలో మీరు దిశానిర్దేశం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక విద్యార్థి మిత్రులారా, మన పని కేవలం విద్యారంగమేనా? కేవలం విద్యా వ్యవస్థ మార్పు వచ్చినంత మాత్రాన సమాజం అంతా మారిపోతుందా? లేదు. మన పని రైతుల సమస్యలు గుర్తించడం, ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వైపుగా వాళ్ళందరికీ కూడా మనం తోడుగా నిలవడం, మహిళా సమస్యలను గుర్తించడం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యంత దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకోవైపు మీడియా ఇటువైపు మనల్ని అందరినీ డైవర్ట్ చేస్తుంది. ఈరోజు స్త్రీలే పురుషులను చంపుతున్నారని చెప్పేసి ఒక తప్పుడు ధోరణిని మన మెదల్లోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. 100 ఇన్సిడెంట్లు జరిగితే 1 మహిళల నుంచి జరిగిండొచ్చు గాక, లేదా ఒక తిరుగుబాటు మొదలయ్యి ఒక ఇష్యూ బయటకు వచ్చిండొచ్చు గాక. కానీ దాన్నే మొత్తం భారతదేశానికి అంతా కూడా, మన దేశానికి అంతా కూడా, మన రాష్ట్రానికి అంతా కూడా మన మెదల్లోకి ఎక్కించి స్త్రీలంటే ఒక ఈరోజు మనుషులను చంపుతున్న వ్యక్తులుగా క్రియేట్ చేస్తున్న సమాజం, మీడియా మన ముందు ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. 24 గంటలలో టీవీలలో యూట్యూబ్ ఛానళ్ళలో వచ్చిందే నిజం కాదు. దాని వెనకాలన్న అసలైన నిజాన్ని పట్టుకోవడమే మన ప్రగతిశీల విద్యార్థుల పని. అంతేకాదు, రైతులు ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు, కానీ కార్పొరేట్ వ్యక్తి తయారు చేసిన వస్తువులకు మాత్రం వాడు విపరీతంగా ధరలు పెంచుకుంటూ పోతాడు. జిఎస్టీలు వేస్తాడు, సెస్లు వేస్తాడు. కేంద్రం జిఎస్టీ ఒకటి, రాష్ట్రం జిఎస్టీ ఒకటి. అక్కడ వాడు దోచుకుంటే ఇక్కడ వీడు దోచుకోవడం తప్ప విద్యార్థులకు కానీ ఇక్కడున్న రైతులకు కానీ సరైన వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి మన ముందు లేదు. నిన్ననే నాకు తెలిసి 2 రోజుల కిందట విద్యుత్ ఉద్యమం జరిగింది ఈ రాష్ట్రంలో. చంద్రబాబు ఆనాడే ప్రపంచ బ్యాంకు ఆలోచనలకు అనుగుణంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కార్మిక నాయకులు, రైతు నాయకులు చనిపోవడానికి కారణమయ్యారు. ఇవన్నిట్లో కూడా మన ఆలోచనలు ఉండాలి, ప్రగతిశీల ఆలోచనలు ఉండాలి. అంతేకాదు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మనం అడ్రస్ చేయాలి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈరోజు స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్. రేపు మనం అందరం చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత మనందరం స్కిల్డ్ అన్స్కిల్డ్గా మారుతాం. బాగా చదువుకొని ఒక స్కిల్ తెలిసిన వాళ్ళుగా స్కిల్డ్ లేబర్, చదువుకోక వదిలేసి లేబర్ పని చేసుకున్న మిగతా వాళ్ళను అన్స్కిల్డ్ లేబర్గా రెండుగా విభజించి ఈరోజు 2 రకాలైన జీతభత్యాలు మనకి ఇస్తున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఒక వైపు చెప్తుంది 24,000 రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని, కనీసం 12,000 కూడా లేని పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులుగా మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్న సంపాదిస్తున్న డబ్బులతోని మనం చదువుకుంటున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలు,
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రతి విషయంలో ప్రగతిశీల విద్యార్థులుగా ఆ విషయాలన్నీ మనం కూలంకషంగా అర్థం చేసుకొని అడ్రస్ చేసినప్పుడు వాళ్ళకు ఒక దిశానిర్దేశం కాగలుగుతాం. అవును, ఈ రోజున్న సమాజంలో మనం ఎదురీదుతున్నాం. సమాజం అంతా ఒకవైపు పోతుంటే ప్రగతిశీల విద్యార్థులుగా మన సమాజానికి ఎదురెదుతున్నాం. అత్యంత ధైర్య సాహసాలను మనం కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒంటరి కాదు. మనకు చుట్టుపక్కల అనేక శక్తులు మనకు సహకరిస్తూ ఉన్నాయి. ఆ సహకరిస్తున్న శక్తులన్నీ కలుపుకొని మనం ముందుకెళ్ళినప్పుడే మన అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం. అందుకే PDSU లక్ష్యం ఏంటి? సమసమాజ స్థాపన, శాస్త్రీయ విద్యా విధానం. ఇందులో మీకు ప్రధానంగా పెట్టుకున్న ఇంకో ప్రధానమైన అంశం శాస్త్రీయ దృక్పథం. దీని గురించి మాట్లాడుకుంటే చాలా ఉంది. అసలు ఈరోజు శాస్త్రీయ దృక్పథం లోపించిన పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి. ఒకనాడు కనీసం ప్రజలు శాస్త్రీయ ఆలోచనతో ఉండేవాళ్ళు, కానీ ఈరోజు మొత్తం శాస్త్రీయ ఆలోచన పోయి జ్యోతిష్యాన్ని ఈరోజు మన పుస్తకాలలో ప్రవేశపెట్టి దాన్ని ఒక కోర్స్ లాగా మన ముందు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఆస్ట్రాలజీకి, ఆస్ట్రానమీకి ముడిపెడుతున్నారు. ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ ఒకటంట. ఆస్ట్రానమీ ఏంటి? మనం ఏదైతే స్పేస్కి సంబంధించిన మొత్తం అనేక అంశాలను నేర్చుకోవడం. కానీ ఆస్ట్రాలజీ ఏంటి? గ్రహాలు, 9 గ్రహాలు, నవగ్రహాలు. అసలు భూమి గ్రహం కాదు, మన సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం. కానీ సూర్యుని కూడా గ్రహం కింద జమగట్టారు. చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం. కానీ చంద్రుడిని కూడా గ్రహం కిందకి మనకు తీసుకొచ్చి పెట్టారు. ప్లూటో ఉంది. ఆ ప్లూటో అనేది ఈరోజు దాన్ని కూడా గ్రహాల్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే మొత్తం ఏదైతే పాతకాలంలో సనాతన ధర్మంలో వాళ్ళు రాసుకున్న మనువాదంలో ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి వాస్తు పేరుతో నిన్ననే కామారెడ్డిలో, మెదక్లో, మిగతా ప్రాంతాల్లో ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి వరదలు? మరి అందరూ వాస్తు చూపించుకొని ఇల్లు కట్టుకున్నారు కదా, వాస్తు ప్రకారమే వాళ్ళు ముగ్గులు పోసుకున్నారు కదా. వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ఇదే బ్రాహ్మణ్ సంబంధించిన వ్యక్తి ఒక పంతులయ్య వచ్చే ఇంటిని ఓపెన్ చేశాడు కదా. మరి ఎందుకు నీళ్ళల్లో మునిగిపోయాయి? ఎక్కడ జరిగింది లోపం? ఇదంతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడో మనల్ని తప్పుదో పట్టిస్తున్న సంస్కృతి. ఒకనాడు ఇవన్నీ లేవు. నేను చిన్నగున్న కాలంలో ఒకనాడు ఎవరు కూడా ఇంటి కోసం పంతులను పిలిచిన పరిస్థితి లేదు, వాస్తు చూసుకున్న పరిస్థితి లేదు. కానీ ఈనాడు ఒక రూమును చేంజ్ చేయాలన్న వాస్తును చూసుకుంటున్న పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. అంటే మొత్తం మన మెదడులను ఒక తప్పుదో పట్టించే వైపుగా, ఒక పాతకాలం నాటి ఏదైతే సనాతన ధర్మాలు ఉన్నాయో వాటి వైపుగా తీసుకెళ్తున్నారు తప్ప మన ముందుకు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు చైనా లాంటి, రష్యా లాంటి దేశాలు గ్రోక్ని తీసుకొచ్చి, చాట్ జీపీటీని తీసుకొచ్చి, లేకపోతే పర్ప్లెక్సిటీని తీసుకొచ్చి ఒకవైపు అభివృద్ధి చెందుతూ ఉంటే మనం మళ్ళీ పోయి అదో గ్రహం, ఇదో గ్రహం, 9 గ్రహాలు, వరాహ పూజలు ఇవన్నీ మనం తీసుకొస్తున్నాం. ఎటువైపు పోతున్నాం? ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కూడా మళ్ళీ మనం వెనక్కి పోయి ఆ కాలంలో ఇట్లా ఉండేది. మావోడే మొన్న ఎవరు ఆయన ఒక రాష్ట్ర కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆయన ఏమంటాడు? హనుమంతుడు మొట్టమొదటి విమానం అదేంటి విశ్వయానం చేసిండంట. విశ్వయానం చేయడం అంటే ఏంటి? అంతరిక్షంలోకి పోవడం. మొట్టమొదటిసారి హనుమంతుడు అంతరిక్షంలోకి పోయినట్ట. వాళ్ళ పురాణాల పట్ల కూడా వాళ్ళకి సరైన అవగాహన లేని పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. అసలు మొట్టమొదట అంతరిక్షంలోకి పోయింది ఎవరు చెప్పండి? మీ అందరికి తెలుసా? నో, యూరీ గగారిన్, రష్యా. యూరీ గగారిన్ మొదటి వెళ్ళాడు. మన ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అది తర్వాత మొట్టమొదట అంతరిక్షం యానం చేసిన వ్యక్తి అతను. ఈరోజు నోబెల్ ప్రైజులు చూడండి, ఇండియాలో ఉన్న ఎంతమందికి నోబెల్ ప్రైజులు వస్తున్నాయి, మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతమందికి నోబెల్ ప్రైజులు వస్తున్నాయి. రైట్, నిజమే, వేదాలలో సైన్స్ ఉంది కావచ్చు అనుకుందాం. ఒక మాట, వేదాలలో సైన్స్ ఉంటే నోబెల్ ప్రైజులు ఏవి? మరి ఆ సైన్స్ ఉన్న దాని నుంచి వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏది? ఎక్కడ దాన్ని ఉపయోగిస్తున్నావు? ఏం చేశారు? రైట్ బ్రదర్స్ కనిపెట్టక ముందు విమానాన్ని కనిపెట్టి పుష్పక విమానం నడిపాడంట. ఇది ఒక కేంద్ర మంత్రులు చేస్తున్న మాట, ఒక కేంద్ర మంత్రి, మహిళా మంత్రి మాట్లాడిన మాట. మరి ఆ పుష్పక విమానం ఏదండి? ఇక్కడ కనబడదే. ఇప్పుడు మనందరికి ఇప్పుడు అవసరం. PDS వాళ్ళందరం మొత్తం పోతాం, మన జిల్లాలలోకి పోతాం వస్తాం. మరి మనందరికి పుష్ప విమానం కనిపించదే. ఏది ఎటువైపు మనల్ని తీసుకెళ్తున్నారనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రోజువారీ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజువారీ ప్రజలు, ఏమీ తెలియని ప్రజలు ఏమనుకుంటారు?
అరే ఒక కేంద్ర మంత్రి చెప్పిండు కదా, అది నిజమే అయ్యి ఉండొచ్చు. అవును కదా. మరి అప్పుడు నారద మహర్షి ఉన్నాడు కదా, మీ అందరికీ నారదుడు తెలుసా? వీళ్ళకి జుట్లు ముడేసి గొడవలు పెడుతూ ఉంటాడు. అటు విష్ణువు దగ్గరికి వెళ్తాడు, ఇటు శివుడి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు. పురాణాలలో ఉందేలేండి, మనం చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిన కథలలోనే. మరి ఆయన మొదటి అంతరిక్షయానం చేసిన వ్యక్తి కావాలి కదా. హనుమంతుడు ఎట్లయిన మొదటి అంతరిక్షయానం చేసిన వ్యక్తి? ఎందుకంటే టింగుమని ఇక్కడ ఉన్న వ్యక్తి టింగుమని అక్కడికి పోతాడు. ఎక్కడికి? విష్ణువు నుంచి శివుడికి, శివుడి నుంచి ఇంకో దగ్గరికి ఇట్లా పోతుంటాడు కదా. మరి అంతరిక్షయానం మొదలు చేసింది ఆయన కదా. వాళ్ళ ప్రకారమైన అంటే ఇదంతా కూడా ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు సమాచారాన్ని పదే పదే తప్పుడు సమాచారాన్ని మనకు చేరవేస్తే అదే నిజం అనుకొని భ్రమపడతాం. అందుకే అంబేద్కర్ అంటారు, నిజము ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, అప్పుడు మాత్రమే నిజం అనేది అందరికీ అర్థమవుతుంది. అబద్ధం పదే ప్రచారంలో ఉంటే అబద్ధాన్నే నిజం అనుకుంటారు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. అందుకే సైన్స్ను కూడా ప్రతిరోజు, సైంటిఫిక్ ఆలోచన కూడా మనం ప్రచారం చేయాలి. ఆర్టికల్ 51A ప్రకారం విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో కానీ ఎక్కడైనా టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ సైంటిఫిక్ టెంపర్ని కలిగి ఉండాలి. ఇది ఒక రూల్. కానీ ఈరోజు టీచర్ల నుంచి మొదలుకొని, ప్రొఫెసర్ల నుంచి మొదలుకొని, అంతెందుకు ఇస్రో చైర్మన్ పోయి తిరుమలలో పోయి ఆయన దండం పెట్టుకొని వాళ్ళ రాకెట్లను ప్రయోగించుకునే పరిస్థితికి ఈరోజు భారతదేశం మనం దిగజారిపోయినాం. కాబట్టి దీన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అర్థం చేసుకున్న మన ఆలోచనలను ఆకరింపజేసుకొని మన జీవితంలో వాటిని పాటించడంతో పాటుగా సమాజంలో దాని ప్రచారం కోసం మనం ముందుకెళ్ళాలి. విద్యాలయాల్లో జరుగుతున్న అనేక తప్పుడు ధోరణులకు వ్యతిరేకంగా PDSU తన వాయిస్ను రేజ్ చేయాలి. ఆ వాయిస్ను రేజ్ చేసినప్పుడే, ఒకవైపు ఒక ప్రచారం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఒక్కరైనా సరే తమ వాయిస్ని రేజ్ చేసినప్పుడు దానికి బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి. మనం ఒక్కరమే కావచ్చు, 100 మందిని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులం. కాబట్టి ఆ వైపు మీ ఆలోచనలు ఉండాలి. అందుకోసం మన PDSU ఏదైతే నినాదం ఇచ్చిందో, అధ్యయనం పోరాటం అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని మనకి ఏదైతే జార్జ్ రెడ్డి ఇచ్చిన నినాదం ఉందో, బ్రతకాలంటే పోరాడాలి, చావడం కూడా నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి. ఇది కేవలం విద్యార్థి ఉద్యమాలకే కాదు, మనం జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకోవాలన్నా, మన జీవితాన్ని మనం సాఫీగా నడపాలన్నా అనుక్షణం ప్రతిక్షణం మనం పోరాటం సాగించాల్సిందే. ఆ పోరాటం సాగించడం కోసం PDSU మీకు ఒక వెలుగును, ఒక దారిని చూపిస్తుంది. కాబట్టి ఆ దారిలో మీరందరూ వెళ్ళాలి. ఆ దారిలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కరించుకోవడం కోసం ఒక ఐక్య శక్తిగా మనందరం తయారు కావాలి. ఈ దేశాన్ని అందరూ సమానంగా, అందరికీ సమానమైన విద్య అందే వైపుగా, అది కూడా శాస్త్రీయ విద్య అందే వైపుగా మనందరం పోవాలి. అందుకు ఈ క్లాసులు మీకు పూర్తిగా సహకరిస్తాయని, దాన్ని మీరు ఉపయోగించుకొని మీ మైండ్ సెట్ని, మన దృష్టిని పాజిటివ్ వైపు అంటే మంచి వైపు, శాస్త్రీయ ఆలోచన వైపు చూస్తూ ఈ క్లాసులను మీరందరూ వినాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.